మొన్న కంటోన్మెంట్ నిన్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నుంచి 2 సెగ్మెంట్లు చేయిచారాయి. ఒకప్పుడు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీదే హవా నడిచేది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కారుకంతా రివర్స్. 2023లో ఘోర ఓటమితో అంతా తల్లకిందులైనట్లుగా చర్చ నడుస్తుంది. ఎన్నికల వ్యూహ రచనలో దీటుగా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనలు ఏమయ్యాయి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాల్లో ఎందుకు పదును తగ్గింది? వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా బీఆర్ఎస్ వ్యూహాలు లేవా? ఉప ఎన్నికల్లో ఒకప్పుడు బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడలని ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేస్తుందా అనే చర్చ కూడా సాగుతుంది. నీవు నేర్పిన విద్యే నిరాజాక్ష అన్నట్లుగా కాంగ్రెస్ వైఖరి ఉంటుందంటున్నారు. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో 4 గంటలకు పైగా కేసీఆర్ తో సమావేశమయ్యారు కేటీఆర్. జూబ్లీహిల్స్ ఓటమిపై సుదీర్ఘంగా చర్చించారు. ఇద్దరు నేతలు కూడా కవిత వ్యాఖ్యలతో జరుగుతున్న డ్యామేజ్ పైన ఫోకస్ పెట్టినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే వైఫల్యాలు గుర్తించి కేసీఆర్ దిద్దుబాటు చేపడతారా? స్థానిక ఎన్నికలకు బీఆర్ఎస్ పుంజుకునేలా ఏం చేస్తారు? కేసీఆర్ బయటకు రావాల్సిన సమయం ఆసన్నమైందా అనే చర్చ పార్టీ వర్గాల్లోనూ ఉంది. మొన్న కంటోన్మెంట్ నిన్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నుంచి 2 సెగ్మెంట్లు చేజారాయి. ఒకప్పుడు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీదే హవా నడిచేది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కారుకు అంతా రివర్స్ గా మారింది. 2023లో ఘోర ఓటమితో అంతా తల్లకిందులైనట్లుగా చర్చ నడుస్తుంది. ఎన్నికల వ్యూహ రచనలో దిట్టాగా పేరొందిన మాజీ సీఎం కేసీఆర్ ఆలోచనలు ఏమయ్యాయి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ వ్యూహాల్లో ఎందుకు పదును తగ్గింది? వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా బీఆర్ఎస్ వ్యూహాలు లేవా? ఇక ఉప ఎన్నికల్లో ఒకప్పుడు బీఆర్ఎస్ వేసిన ఎత్తుగడలనే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేస్తుందా అనే చర్చ కూడా సాగుతుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే కంటోన్మెంట్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడే కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయింది. ప్లస్ అంతకుముందు కంటోన్మెంట్ సాయన్న మృతి, ఆ తర్వాత లాస్యానందిత మృతి. సో ప్రజలు అప్పుడు లాస్యానందికి ఇచ్చారు. తర్వాత మూడోసారి ఇక అప్పుడు శ్రీ గణేష్ వైపు మొగ్గు చూపడం జరిగింది. సో ప్రస్తుతానికి శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో దట్ ఎపిసోడ్ సంథింగ్ డిఫరెంట్. అప్పుడు ఇంకంత వ్యతిరేకత రాలేదు ప్రభుత్వం పైన కాబట్టి సో కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని స్పష్టంగా చెప్పొచ్చు. కమింగ్ టు జూబ్లీహిల్స్ విషయానికి వస్తే, జూబ్లీహిల్స్ వచ్చేసరికి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది. కాకపోతే ఇక్కడ కొంత సొంత చరిష్మా కూడా పనిచేసింది అన్నది ప్రధానమైనటువంటి అంశం. అటు చిన్న శ్రీశైలం యాదవ్ విషయం కానీ తో పాటు అటు నవీన్ యాదవ్ విషయంలో కానీ 15 సంవత్సరాల నుంచి పోటీలో ఉన్నారు, కానీ ఎప్పుడు గెలవలేదు. సరే అని చెప్పేసి ఈసారి ఒక అవకాశం ఇవ్వడం, అందులో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను చాలా క్రియాశీలకంగా తీసుకుంది. అయితే ఎక్కడ మిస్ అయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న చోట బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఢీకొట్టలేకపోయిందా? బట్ బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట కాంగ్రెస్ పార్టీ వెళ్ళగలిగింది. సో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి గెలిచింది అనడానికి ఒక స్కోప్ ఉన్నా కానీ ప్రతిపక్షం ఎక్కడ విఫలమైంది? సో ఇక్కడ స్టేట్ కమిటీలు వేయడంలో కానీ, లేదంటే ఇక్కడ ఇంకా పని తీరు పెంచడంలో కానీ, లేదంటే హరీష్ రావు కొంతవరకు గ్యాప్ రావడం కానీ, మోర్ ఓవర్ కేసీఆర్ బయటికి రాకపోవడం కానీ, ఇవన్నీ అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలా. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సందర్భంలో మొన్న గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో కూడా కామెంట్ చేశారు. కేసీఆర్ పైన కొంత సింపతి చూపించుతూ మాట్లాడారు. ఆయన పాపం పెద్ద ఆయన, ముసలాయన, ఆరోగ్యం బాగాలేదు, ఆయన గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, క్రియాశీలక రాజకీయాలు లేరు, ఏదున్నా కుర్చీ కోసమే కొడుకు బావమరిది ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు, బావమరుదులు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్. కేసీఆర్ మొత్తం రాజకీయాల్లోంచి పక్కన పెట్టి ఆయన కామెంట్ చేశారు. ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఆ ఇద్దరే, హరీష్ రావు, కేటీఆర్. సో కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో లేడు అంటూ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాట చాలా బలంగా వెళ్ళింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్ళాలి అనేది ఒక పెద్ద టాస్క్. సో మరి ముఖ్యంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ తర్వాత స్పీకర్ వేటు వేయబోతున్నారా? 2 ఎమ్మెల్యేలు ఈ రోజు ఇప్పటికే అరికపుడు గాంధీ, పోచారం ఇద్దరు కూడా స్పీకర్ దగ్గర అటెండ్ అయ్యారు విచారణకు. పార్టీ ఫిరాయించారన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత కడియం శ్రీహరి ఇంకా దానం నాగేందర్ వీళ్ళిద్దరు కూడా అటెండ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతుంది, స్థానిక సంస్థలు ఎట్లా ముందుకెళ్ళబోతుంది, గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి, అక్కడ ఎట్లా ముందుకెళ్ళబోతుంది. సో ఒక టాస్క్లు మాత్రం కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ
ఏం నిర్ణయంతో ముందుకెళ్ళబోతుంది? ఒకసారి మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, వాట్ నెక్స్ట్? కేసీఆర్ లేదా క్రియాశీలక రాజకీయాల్లో ఇక కేసీఆర్ కనిపించడా? ఎన్నికలు వస్తున్నా గానీ గతంలో ఎన్నికల సమయంలో కేసీఆర్ బయటకు వచ్చేది. సో ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదా? బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కామెంట్స్ ని ఎట్లా చూడాలి అండ్ బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎట్లా చూడాలి స్వామి? అంటే శ్రీకాంత్, కేసీఆర్ ఇప్పుడు అనారోగ్య కారణాల రీత్యా కావచ్చు, కొంత ఆయన రెస్ట్ మోడ్ లో ఉన్నారు. అత్యంత క్రియాశీల రాజకీయాల్లో ఆయన ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహాలను పదులు పెడుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయికి ఆయన రాకపోవడమే కొంత లోటుగా కనపడుతుంది. మొన్న జరిగినటువంటి జూబ్లీ ఎలక్షన్స్ లో కూడా కేవలం కేటీఆర్, హరీష్ రావు అంతా తానే నడిపించారు. హరీష్ రావు వాళ్ళ నాన్న చనిపోవడంతో కూడా ఆయన కూడా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. 10 రోజుల పాటు ఆయన ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఒకవైపు ఎలక్షన్స్ కు 11వ తారీఖు ఎలక్షన్ జరిగితే 7వ తారీఖు వరకు కూడా అన్ని విభాగాల్లో అన్ని పరిస్థితుల్లో పై చేయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా ఎలక్షన్స్ కి 48 గంటల ముందు ఒక్కసారిగా ఢీలా పడడమే పార్టీ ఓటమికి కారణం అని చెప్పేసి ఒక చర్చ కొనసాగుతుంది. పార్టీ మొదటి నుంచి కూడా క్యాడర్ బేస్ గా పనిచేయకుండా కేవలం ఇతర ప్రాంతాల నుంచి నాయకులను తీసుకొచ్చి ప్రచారం చేయించడం, ఆ తర్వాత ఎలక్షన్ సందర్భంగా అంతా బయటికి వెళ్లిపోవడమే స్థానికంగా కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ పార్టీకి ఒకవైపు నవీన్ యాదవ్ బలమైన ఎసెట్ గా మారడం. నవీన్ యాదవ్ 2018లో 2014లో 2 సార్లు పోటీ చేసి ఓడిపోవడం, స్థానికుడు కావడం కూడా ఆయనకు కొంత సానుభూతి కలిసి వచ్చింది. 2 సార్లు ఓడిపోయాడు, మా ప్రాంత వాసి, మా పిల్లగాడనే ఒక బలమైనటువంటి సానుభూతి కలిసి వచ్చి ఆయన గెలుపుకు దోహదమైందనేది కూడా ఇంకో చర్చ ఉంది. దానికి తోడు ఒక 50% నవీన్ యాదవ్ ఎఫెక్ట్ ఉంటే ఒక 50% కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధికార అంగబలం అన్ని కూడా కలిసి వచ్చాయి. అది అన్ని రకాలుగా ఉపయోగపడి గెలుపుకు దోహదపడింది అనేది కూడా ఇంకో చర్చ ఉంది. అయితే మొదటి నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయిన వెంటనే నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కావచ్చు, అభ్యర్థిని ప్రకటించే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో ముందుండి ప్రచారంలో కూడా ప్రతి ఇంటికి 2-3 సార్లు తలుపు తట్టి ప్రతి ఒక్క ఓటర్ని కలిసే ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ కంటే కూడా మెరుగైన ప్రచారం చేసినప్పటికీ కూడా ఒక్కసారి చివరి దశలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా 9 రోడ్ షోలు నిర్వహించడం, మరోవైపు మంత్రులందరూ ఇద్దరిద్దరు మంత్రులకు ఒక్కొక్క డివిజన్ బాధ్యతలు అప్పగించడం అనేది కూడా వారికి కొంత. బట్ స్వామి, ఒకసారి అంటే ఎన్నికలు జరిగిన వచ్చినటువంటి ఓటు బ్యాంక్ పరంగా చూస్తే నవీన్ యాదవ్ కు 24,000 మెజారిటీ వచ్చింది. అండ్ ఓట్లు కూడా చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 98,000 ఓట్లు రావడం జరిగింది. అంటే ఎంత లేని ఇంచుమించు 1,00,000 ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలిచాడు. అండ్ కమింగ్ టు బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఎక్కడ కూడా తగ్గలేదు. 74,000 పైచిలకు ఓట్లు సాధించుకుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇది అదనంగా నవీన్ యాదవ్ కు ఇంకొక 24,000 ఓట్లు కలిసి వచ్చాయి. సో బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ ఉందనుకోవాలా, లేదంటే ఇంకొంత వర్క్ ఎక్కువ చేయాల్సింది ఉండేనా? వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళ గతంలో ఎంత సాధించారో అంత ఓటు బ్యాంకు వాళ్ళకు ఖచ్చితంగా కనిపించింది అక్కడ. అంటే ఖచ్చితంగా 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కావచ్చు, 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ 2 సార్లు కూడా 16,000 మెజార్టీతోనే గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మాగంటి గోపీనాథ్ కు 80,000 ఓట్లు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ కి 60,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి ఓటు బ్యాంక్ అక్కడనే ఉన్నది. మరోవైపు నవీన్ యాదవ్ కు ఉన్నటువంటి వ్యక్తిగత చరిత్ర, అతనికి ఉన్నటువంటి వ్యక్తిగతంగా స్థానికుడు కావడం ఓటు బ్యాంక్ అనేది కూడా ఆయనకు కొంత 20-25,000 వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఆయనకు స్పష్టంగా ఆయనకు వైపే ఉంది. ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు ఆయనకు మెజారిటీ రూపంలో బయటపడింది అనేది ఇంకో చర్చ ఉంది. ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే కూడా బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్ బేస్ గా పార్టీ పనిచేయకపోతుండడమే ఇప్పుడు వారి ఓటమికి కారణం అనేది కూడా ఇంకో చర్చ ఉన్నది. పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవ్వడం, ఒక 2 రోజులుగా జరిగిన ఓటమి పైన పార్టీ అధినేత కేసీఆర్ ఇటు కేటీఆర్ ను హరీష్ రావు ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడడం, ఇక్కడ లోటుపాటు జరిగాయి. కంటోన్మెంట్ ఎలక్షన్ సమయంలో అంటే కూడా అప్పటికే కేసీఆర్ ఆరోగ్యంగా బాగాలేకపోవడం, ఆయన ఒకవైపు సిక్ కావడం, మొత్తం లోక్సభ ఎలక్షన్స్ ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేయడం, అక్కడ బలమైనటువంటి అభ్యర్థి నిలబెట్టకపోవడం, అక్కడ రాష్ట్రరహిత మరణంతో స్వామి సోదరికి ఒక నివేదికకు అవకాశం ఇవ్వడం, ఆ సందర్భంగా కొంత బీఆర్ఎస్ పార్టీ నిశ్చేజంగా ఉండడంతో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఆయన కూడా 2 సార్లు అప్పటికే పోటీ చేసి ఓడిపోయినటువంటి సానుభూతి తోటి శ్రీ గణేష్ అప్పుడు బలమైన అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. ఈ 2 సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థిని పెట్టడంతోనే బయటపడింది. ఈసారి ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి, వాటిని ఉపయోగించుకున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఒకవైపు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా తన ప్రధానమంత్రి విషయాన్ని పక్కన పెట్టి బీజేపీ విజయం కోసం ఏ విధంగానైతే ప్రతి ఓటింగ్ సందర్భంగా ప్రతి రాష్ట్రంలో కాలుకు బల్బం కట్టుకొని తిరుగుతున్నాడు, అదే స్ట్రాటజీని ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు. నేను సీఎం ను కాదు, కార్యకర్తను, మా పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే నేను అదే విధంగా ప్రచారం చేస్తాను, గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్ళి కష్టపడతానని చెప్పి ఆయన మాట్లాడడం చూస్తుంటేనే మనకు వాళ్ళు ఎంత కష్టం పనిచేస్తారో మనకు అర్థమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోకి వచ్చేంత వరకు ఇబ్బంది ఉంటుంది. ఒకసారి ఫామ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడరు. అన్ని రకాల అంగబలం, అర్ధబలం, అధికార బలాన్ని అన్ని ఉపయోగించి
గెలుపు కోసం సహాయశక్తి కృషి చేస్తారు. ఇక్కడ కూడా అలాంటి వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ విజయంకి వస్తే ఒకవైపు ఎప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ముగ్గురిని నమ్ముకొని కేసీఆర్ చరిష్మా మీద ఆధారపడి రాజకీయం చేస్తే మాత్రం అది ఉపయోగపడదు. ఖచ్చితంగా పార్టీకి ఆర్డర్ బేస్ గా పనిచేస్తేనే రానున్న రోజుల్లో బలపడుతుందనే ఒక చర్చ అయితే ఉన్నది శ్రీకాంత్. స్వామి, ఇంకొక చివరి ప్రశ్న. కర్మ హిట్ బ్యాక్ అని కవిత చేసినటువంటి కామెంట్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా కనిపిస్తోంది. సో ఇది కేసీఆర్ దీన్ని ఎట్లా చూస్తారు? పార్టీ ఏమైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఇంకా ఈ ఓటుని, ఎందుకంటే కుటుంబం నుంచే వ్యతిరేకత వస్తుంది కార్డర్ పక్కన పెడితే. అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా చేసినటువంటి ఈ కామెంట్ ఉందో కర్మ హిట్ బ్యాక్ అనేది ఆమె పార్టీలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపితేనే ఆమెను పాయింట్అవుట్ చేసి పార్టీ నుంచి బయటకు పంపించారు. ఇదే విషయం బయట ఎవరైతే చర్చించుకుంటున్నారో చర్చించుకున్న విషయాన్ని కవిత పదే పార్టీ నేతలకు గుర్తించడం జరిగింది. ఇక్కడ కేవలం ఆమె వైపు హరీష్ రావును కావచ్చు, సంతోష్ కావచ్చు, వీళ్ళందరినీ పాయింట్అవుట్ చేయడమే వాళ్ళు కొంత జీర్ణించుకోలేకపోయారు. ఆమెను బయటికి పంపించడం తోటి ఆమె తన సొంతదైన కార్యాచరణతో ముందుకు పోతున్నారు. ఆమె తమ తెలంగాణ జాగృతి సంస్థను మరింత రానున్న రోజుల్లో బలోపేతం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తనను ఇబ్బంది పెట్టి బయటికి పంపారు. కాబట్టి ఆమె ఆ పార్టీ ఇప్పటికైనా క్యాడర్ బేస్ గా పనిచేయకపోతే ఇప్పుడు ఇదే పరిస్థితి నెలకొంటుంది. కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు, ఆయన బయటకు వచ్చేంత వరకు ఈ పరిస్థితి ఉంటుంది. ఆయన కూడా వీళ్ళ ఒకవైపు కేటీఆర్ యొక్క పనితనాన్ని పరిశీలించడం కోసం ఆయన చూస్తున్నారు. వారి వల్ల పరిస్థితి మళ్ళీ ఆయన కనుక మళ్ళీ పుంజుకుంటే బయటకు వస్తారు. ఆయన ఎప్పుడైనా ఆరోగ్యంగానే ఉందో ఆయన బయటకు వస్తారని చెప్పేసి కామెంట్ కూడా నిన్న కవిత మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కేసీఆర్ ఇక క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారా? కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ గెలవలేదా? ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ 24,729 ఓట్ల మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గతంలో ఎన్నడూ లేనటువంటి ఓటు బ్యాంకును జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సేమ్ అదే ఓటు బ్యాంకును సాధించుకుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ వాట్ నెక్స్ట్? కేసీఆర్ లేని రాజకీయాలు రాబోతున్నాయా? కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ముఖ్యమంత్రి కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళ వాతావరణం క్రియేట్ అవుతోందా? కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అట్లాగే వెంకట్ నాయక్ గారు ఇద్దరు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంబోజ్ గారు, వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంబోజ్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ స్వామి, నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటమి పాలయ్యారు, అటు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, రేపు ఎల్లుండో అటు దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు స్టేషన్ గన్పూర్ కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అఫ్ కోర్స్ మీరు చేసినటువంటి ఫైటే. బట్ కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు. సో కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి దూరంగా ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరే కనిపించబోతున్నారు అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి మాట. అదే జరగబోతోందా? కేసీఆర్ లేని రాజకీయాలు భవిష్యత్తులో చూడబోతున్నారా తెలంగాణ ప్రజలు? బీఆర్ఎస్ పార్టీ అడుగులు ఎట్లా ఉండబోతున్నాయి కాంబోజ్ గారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఐఎన్ఎస్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. నేనేమన్నా ఇక్కడ 3 అంశాలు, ఒకటి కేసీఆర్ అంశము, ఒకటి బీహార్ ఎలక్షన్, ఒకటి జూబ్లీహిల్స్ ఎలక్షన్. ఇవాళ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని విర్రవీగుతుంది. కానీ మేధావులు, ఇంటలెక్చువల్ ఒక బీఆర్ఎస్ పార్టీగా నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నిజంగా గెలిచినట్టే అయితే బీహార్ లో జరిగిన 244 కాన్స్టిట్యున్సీలో వాళ్ళు గెలిచినాయి 6. ఇక్కడ గెలిచింది సరే, బీహార్ పక్కన పెడుతున్నా. ఇక్కడ గెలిచింది కాంగ్రెసా, ఎంఐఎమ్మా, నవీన్ యాదవ్ రౌడీయిజమా, బీజేపీ? ఇలా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, హైదరాబాద్ లో ఉన్న రౌడీలందరూ కలిసి అక్కడ ప్రచారం చేశారు. ఒక సింపుల్ ఒక అపక్షం, ప్రతిపక్షము వేరు, విపక్షం వేరు. ఇలా సునీత గారి హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ చనిపోవడం వల్ల అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఒక మామూలు వ్యక్తి మీద ఇంత రౌడీ రాజ్యము, ఇంత ఎంఐఎం రాజ్యము, పోల్ చిట్టీలు లేకుండా 407 బూతులల్లా పోయినసారి బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి మనం గ్రహించాలి. ఈసారి 17,000 వచ్చినాయి, పోయినసారి 25,000 వచ్చినాయి. అంటే పోయినసారి ఎంఐఎం కు 40,000 వస్తే కాంగ్రెస్ కు ఎన్ని వచ్చినాయి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ రౌడీలతోని, కాంగ్రెస్ తోని, ఎంఐఎం తోని, బీజేపీతోని పోటీ చేసింది. సరే, మీరు అధర్మ యుద్ధంలో గెలవచ్చు, కానీ నిజమైన యుద్ధంలో మేమే గెలుస్తాం. నిజాయితీ ఉంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు గైడ్ లైన్స్ మీరు పాటించాలి. లోకల్ బాడీ ఎలక్షన్లు ఎందుకు పెట్టడం లేదు? ఉప ఎన్నికలో మీరు చేసిన ప్రచారం ఏంటి? మీరు ఉప ఎన్నికలో మీరు ఇచ్చిన హామీలకు ఓట్లు వేయలేదు. అంటే ఇది అధర్మ యుద్ధం అని మీరు అంటున్నారు, అధర్మ యుద్ధం అని మీరు అంటున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ క్యాడరు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు అందరూ రంగంలోకి దిగి పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ దిగలేదంటే బీఆర్ఎస్ పార్టీ కూడా తిరిగింది. కానీ
ఇది ఎట్లాగూ అధర్మ యుద్ధం అని తెలిసే, ఇక్కడ ఎట్లాగూ గెలవని తెలిసే వచ్చి పేరు ఖరాబ్ చేసుకోవడం ఎందుకని తెలిసే ధర్మరాజు రాలేదా గ్రౌండ్ లోకి? ఒకవేళ ఆయన వస్తే ప్రజల్లో ఇంకొంత భరోసా పెరిగేది కదా. కేసీఆర్ ఏ ఎన్నికను ఇంతవరకు ఇంత లైట్ తీసుకోలేదు. అనారోగ్య కారణాలు చేసుకుని వాటిని పాయింట్అవుట్ చేస్తే పొద్దున ఎలక్షన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా పట్టించుకోరా, ఇక చేతిలోకి వెళ్తుందా బీఆర్ఎస్ పార్టీ అన్న ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి. నేను ఒక మాట చెప్తా స్వామి, ఎందుకు సీనియర్ జర్నలిస్టులు, ఎందుకు ఇంటలెక్చువల్ కేసీఆర్ గారికి సపోర్ట్ గా మాట్లాడలేకపోతున్నారు? ఆయన ఈ దేశంలో 17 సార్లు గెలిచాడు. నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో అన్ని సార్లు గెలిచిన వ్యక్తి ఎవరు లేరు. ఓకే, రెస్ట్ తీసుకుంటాడు అనుకోండి, 14 ఏళ్ళ యాజిటేషన్, 9.5 సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్, ఒక 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని గ్రహించిన కేసీఆర్ గారు అనే వ్యక్తి గోడకేసిన తుపాకీ లాంటి వాడు. తీసిండు అనుకోండి, పేల్తే మీరు భరించలేరు. ఓకే, ఉప ఎన్నికలే స్వాస్థ్యం అనుకుంటే మేము ఎన్ని ఉప ఎన్నికల్లో గెలిచినాము? కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల ఏ ఉప ఎన్నికల్లో గెలవలే. 15 సంవత్సరాల యాజిటేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఏ ఉప ఎన్నికలు గెలే. పోరాటం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు మాకే జరిగింది. ఇవాళ నేను ఏమంటుంటే, ఉప ఎన్నికల్లో మీరు గెలిచిర్రు, ఎందుకు గెలిచిర్రు? మీ ప్రయోజనాలు ఏంటి? మీరు ఏం ఆశ? కేసీఆర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఒక ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రజలు చూశారు, ఒక ముఖ్యమంత్రిగా చూశారు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు చూడలేకపోతున్నారు? ఒకటి, కేసీఆర్ కి ప్రజలకి మధ్యలో లింక్, ఆ బంధం అనేది కట్ అవుతోంది. సో ప్రజలకు కేసీఆర్ దూరం అయ్యారా? కేటీఆర్, హరీష్ రావు వీళ్ళే సీన్ లో కనిపిస్తున్నారు. ఎందుకు కేసీఆర్ ప్రజలకు దూరంగా ఉన్నారు? ఎందుకు ఎన్నికలకు బయటికి రాలేకపోతున్నారు? కనీసం ప్రజల కష్టాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ లేరా? వీటన్నిటికీ కారణాలు ఏమిటి అంటే ముఖ్యమంత్రి చేసినటువంటి కారణాలే కావచ్చు ఏమో అన్నటువంటి ఒక భయం కూడా ప్రజల్లో కనిపిస్తుంది. అయ్యో కేసీఆర్కి ఏమైందా అని చెప్పేసి. సో దానికి కూడా క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు ఒక మనిషి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద చాలా కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలతో పోయి పెట్టుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉండొచ్చు కదా. మాకున్న హరీష్ రావు, కేటీఆర్ తోనే ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది. గౌరవ్ కేసీఆర్ గారితో ఎక్కడ తట్టుకుంటారు? ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వస్తున్నాడు, పోయినసారి ఎంపీ ఎలక్షన్ లో పాల్గొన్నాడు. సరే సైలెంట్ గా ఉన్నాడంటే, సైలెంట్ గా ఉంటే ఏమైతుంది? ఫామ్ హౌస్ లో ఉన్నాడంటే. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు ఉన్న కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేస్తేనే, ఒక పోస్ట్ చేస్తేనే కేసులు పెడుతున్నారు, మాతోనే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారు వస్తే మీరైతే తట్టుకుంటారు. సరే రావట్లేదు, రాకపోతే మీరు ఆంభావంగా ఉండి రావట్లేదు గౌరవంగా ఉన్నట్టు మీ భాష ఏంది? మీరు 2 సంవత్సరాలుగా మీరు పెట్టిన గౌరవ రేవంత్ రెడ్డి గారు వాడిన భాష ఏ రకంగా ఉందో ప్రజలు సోషల్ మీడియాలో పెట్టిందే చూడండి. ఇప్పుడు మీరు ఓన్లీ ఈ రోజు ప్రాతాన్మయం జూబ్లీహిల్స్ ఎలక్షనే కాదు, ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా వాళ్ళ గవర్నమెంట్ పోవట్లేదు, ఉంటుంది. కానీ ప్రజల పక్షాన ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నరా లేరా? ప్రతిపక్షంలో ఉండి మేము పోరాడుతున్నామా లేదా? వైఫల్యాలు మేము చెప్తున్నామా లేదా? మీరు చేసిందంతా, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మీరు ఈ ఫార్ములా ఈ రేస్ మీద, ఆ కేసుల మీదనే ఈ 2.5 సంవత్సరాలు పాలించారు తప్ప మీ ప్రయోజనాలు, అభివృద్ధి ఎక్కడ పోయింది? మీ గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? కేసీఆర్ రావడానికి పక్కన పెట్టండి, మీరు ఇస్తున్న హామీల గురించి చెప్పండి. కేసీఆర్ గారు రేపు 2.5 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ కి ఇచ్చిన గడువులో మళ్ళీ స్టార్ట్ చేస్తే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్ళాం? ఇలా కేసీఆర్ గారు బాగున్నాడు, ఇలా మేము వైఫల్యం ఏం జరిగింది జూబ్లీహిల్స్ లోని మేము నిర్ణయాలు చర్చించుకుంటున్నాం, రేపు వస్తాం. రావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీ క్యాడర్ ని పెంచుకోవడం కానీ, లేదంటే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెంచుకోవడం కానీ, కమిటీలు వేయడం కానీ, ఇవన్నీ చేయగలుగుతున్నారా? లేదంటే అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళే కనిపించేది. రాష్ట్ర స్థాయిలో కమిటీలు వేయలేదు, అసలు పార్టీకి సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు లేరు. సో జిల్లాల స్థాయిలో కూడా, నియోజకవర్గాల స్థాయిలో ఇన్ఛార్జీలు కూడా లేరు. ఓటమి తర్వాత పార్టీ జిల్లా స్థాయిలో, గ్రామీణ స్థాయిలో డల్ అయిపోయింది. సో దాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేసేటువంటి పరిస్థితి ఉందా స్థానిక సంస్థలు కానీ? లేదంటే రాబోయేటువంటి ఉప ఎన్నికలు కూడా ఉన్నాయన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి ఆ కోల్కతా హైకోర్టు తీర్పు తర్వాత. మీరు అడిగింది నేను క్లుప్తంగా సమాధానం చెప్తా. రాబోయే 3 SLPలు 7 రిట్ పిటిషన్, 3 రిట్ పిటిషన్లు 7 SLPలు. ఇలా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 10 కేసులలో 100% ఉప ఎన్నికలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను ఏమంటున్నానంటే, మాకు 2 years స్టేట్ బాడీ అక్టోబర్ తో డిమాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మేము స్టేట్ బాడీ చేసుకోవాలి, సభ్యత్వాలు తీసుకోవాలి. మేము ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే,
రేపు డిసెంబర్ జనవరిలో వేసుకుంటే 100% వీళ్ళు మార్చిలో జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్కి వస్తారు. అప్పటికల్లా మేము మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలు వేసుకుంటాము. రేపు ప్రజా పోరాటాలు సృష్టిస్తాము. ఇప్పుడు ఏమంటే ఒక జూబ్లీస్ ఎలక్షన్ కాదు, మీరు 140 మున్సిపల్ పెట్టాలి, 625 ఎంపీపీలు పెట్టాలి, 665 జెడ్పీటీసీలు పెట్టాలి, సింగిల్ విండోలు పెట్టాలి. సుప్రీంకోర్టు, హైకోర్టు మీకు డెడ్ లైన్ పెట్టింది. దాన్ని మీరు పరిగణనలోకి తీసుకొని మీరు ఎలక్షన్ పెట్టండి. బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా, కేసీఆర్ ఉంటాడా, కేటీఆర్ ఉంటాడా, హరీష్ రావు ఉంటాడా, కాంబోజీ వెంకటేశ్వర తేల్చుదాం ప్రజాక్షేత్రంలో. ఒక్క నిమిషం కాంబోజ్ గారు, 1 సెకండ్. వెంకట నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్. వెంకట్ గారు, జనరల్ గా ముందు నుంచే నూరాల్సినటువంటి అవసరం లేదు, యుద్ధానికి వెళ్లే ముందు కత్తులు నూరుకుంటే సరిపోద్ది. సో బేసికల్లీ అంటే బీఆర్ఎస్ పార్టీ బహుశా అదే సిద్ధాంతంలో ఉన్నట్టు కనిపిస్తుంది కాంబోజ్ గారి మాటలు వింటుంటే. సో ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక అధర్మ యుద్ధం లాగా బీఆర్ఎస్ పార్టీ చూస్తోంది. సో అసలైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి రాబోతోంది. సో కేసీఆర్ ఎంట్రీ ఉండబోతోంది. కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు 6 గ్యారెంటీలు మొత్తం కూడా బయటకు తీసుకొస్తున్నాయి. ఇక టైం స్టార్ట్ అయింది అసలైనటువంటి పాలిటిక్స్ తెలంగాణలో అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎట్లా చూస్తున్నారు, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు ఒక మాట మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాలి. చింత తెచ్చిన పులుపు కావదు అన్నట్టు, ఏది ఎన్నిసార్లు ఓడిపోతున్నా కూడా వాళ్ళ అహంకారం ఇంకా పోవట్లేదు. అది రిపీటెడ్ గా మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఒక సినిమాలో రామ్ గోపాల్ వర్మ అంటారు, ఎన్నిసార్లు కొట్టినా. ఉప ఎన్నికల్లో చాలా సార్లు ఓడిపోయారు కదా. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఉప ఎన్నికల్లో మేము ఓడిపోయినప్పుడు ప్రజా తీర్పు అని మేము భావించినాం సార్. కానీ వాళ్ళు ఇప్పటికీ అట్లా భావిస్తలేరు కదా. సో దానికి వివిధ కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రచార కమిటీలో వాళ్ళు ఒకసారి పేర్ల లిస్ట్ లో ప్రధానమైన పేరు గౌరవ ముఖ్యమంత్రి గారు, అంటే మాజీ ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి గారు అని చెప్పి వాళ్ళు ప్రస్తావించి వాళ్ళ ప్రచార కమిటీకి సంబంధించిన ఎవరైతే లిస్టు ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ప్రధానమైన పేరు ఆయన ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా ప్రచారానికి రాలేదు కదా సార్. అంటే ఒక పార్టీలో అధినాయకత్వం ఉన్నప్పుడు, ఆ పార్టీ క్యాండిడేట్ చాలా సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర సంబంధించిన లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా రావాలన్న రూల్ ఏం లేదు. అట్లంటే దానవ నాగేందర్ పేరు ఉన్నది, విజయశాంతి లాంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా స్టార్ క్యాంపెయినర్ లో వాడుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. సరే గెలిచి ఉండొచ్చు కాక, కానీ వాడుకోలేరు అన్నటువంటి అపవాదు కూడా ఉంది, మరక కూడా ఉంది. స్టార్ క్యాంపెయినర్ల నుంచి ఒక్కళ్ళు కూడా మిస్ కాలే. కానీ వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకోలే, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని పెట్టుకున్నారు. నేను అందుకోసం అంటున్నా కదా, చింత చచ్చిన పులుపు చావలేదని. సో ఆ అభ్యర్థిని ఈరోజు బదనాం చేసి ఆమెను మొత్తం ఆగం పాలు చేసి ఈరోజు మా మీద ఏదో దుమ్మెత్తి పోస్తా ఉంటే ఎంతవరకు కరెక్ట్ సార్? సార్, నేను ప్రధానంగా ఒకటే అడుగుతున్నా నేను ఒకటి, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లా నవీన్ యాదవ్ గారి మీద ఒక రాంగ్ పర్సెప్షన్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో, అరే ఇంత అమాయకుడు, చదువుకున్నోడు పిల్లగాడు, ఎంతో అంత ఆ స్థానికంగా అందరికీ అనుకూలంగా ఉండేవాళ్ళు, ఆయన మీద ఈ ప్రచారం ఎందుకు ఏర్పాటు చేసిందని చెప్పి జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించారు సార్. శ్రీకాంత్ గారు, మీరు సౌమ్యులు, మీరు గొప్పవారు, మీరు మంచి జర్నలిస్టు. మీ మీద కనుక ఏమైనా రాంగ్ పర్సెప్షన్ కనుక క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు మద్దతుగా కొంతమంది కన్సాలిడేట్ అవుతారు. ఈరోజు జూబ్లీహిల్స్ లో కూడా అదే జరిగింది సార్. సార్, ఫేక్ ప్రచారం ఎప్పటికీ ఏది థ్రైవ్ అవ్వదు సార్, ఎక్కడొక్కడ అది బ్రేక్ అవుతుంది. అందుకే చెప్పింది కదా సార్, ఇది కవిత గారు చెప్పిండు కదా, ట్విట్టర్ లో కాదు ఉండాల్సింది, ప్రజల్లో ఉండండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి. మీరు సమస్యలు ఉందని చెప్తున్నారు కదా, ట్విట్టర్ నుంచి ట్వీట్ చేస్తే సమస్యలు తెలిసినట్టు కాదు, ప్రజల దగ్గర రండి, కూర్చొని మాట్లాడని చెప్తున్నారు. ఒక మాట నేను స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాను సార్. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు ప్రధానంగా కనపడింది ఏది, ప్రజా సమస్యల కోసం కనపడిన సందర్భం ఏదైతే ఉందో అది కేవలం అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను స్థానిక సంస్థలకు కంపేర్ చేయగలుగుతారు, ఎందుకంటే స్థానిక సంస్థలు కంప్లీట్లీ వేరు, హైదరాబాద్ లో జరిగేటువంటి ఎన్నికలు వేరు, గ్రామీణ తెలంగాణ వేరు. సో రాబోయేటువంటి ఎన్నికలు మొత్తం కూడా స్థానిక సంస్థలే, అక్కడ ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది, అక్కడ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మోరోవర్ ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. సో ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు ఇవాళ హాజరయ్యారు స్పీకర్ ముందు, ఇంకా 2 హాజరు అవ్వలేదు. సో బహుశా వాళ్ళతో రాజీనామాలు చేయిస్తారేమో అన్నటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. సో ఎన్నికలకు సిద్ధం అవుతున్నారా సార్? 100%. రేపు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ లో డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఉడికిన దాకా చూసినాం సార్, చల్లారిన దాకా చూడలేమా? సో చల్లారుతుంది మంచిగా. ఇది కోర్టు దగ్గర కూడా మేము ఏదైతే చెప్పాల్సిందో చెప్తాం. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా అవకాశం వస్తే 100% దానికి సిద్ధమవుతాం. ఇన్ కేసు వెనక ముందు అయినా కూడా పార్టీ పరంగా మేము ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. ఇదే పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారా? 100%. వాళ్ళు కూడా ఉన్నారా సార్? పార్టీ పరంగా ఇస్తే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుందా, మనుగడ ఉంటుందా? కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తా అని చెప్పేసి చాలా పెద్ద హామీ ఇచ్చారు, చట్టపరంగా ఇస్తాం. సార్ శ్రీకాంత్ గారు, ఎన్నో రిఫార్మేటివ్ యాక్షన్ తీసుకున్నప్పుడు చాలా సార్ ఓటమి పాలైనాం సార్. ఆ ఓటమి ఏది మేము తీసుకున్న రిఫార్మ్సే
ఏది సముచితంగా ఏది ఈ దేశంలో కీలకంగా పాత్ర పోషించాయి, కానీ మా ఓటములు కాదు సార్. మా ఓటములు ఉంటాయి. ఇది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే. ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీకి వేరే సోర్స్ ఏముండదు, పార్టీ పరంగానే ముందుకెళ్తారని చెప్పేసి గతంలో ఒక 6 నెలల నుంచి నా డిబేట్ లోనే చాలా సార్లు మాట్లాడడం జరిగింది. బహుశా రేపు అదే సార్ ఒక మాట సార్ బీసీ రిజర్వేషన్ అంశం కానీ ఏది ఎస్సీ వర్గీకరణ అంశం కానీ ఈ ఏ అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిష్మాని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఉన్నతిని దెబ్బతీయవు. రైట్, వన్ సెకండ్ కాంబోజ్ గారు కన్క్లూడ్. ఒక్క నిమిషం కాంబోజ్ గారు. వెంకట్ గారు ఒక్క నిమిషం. వెంకట్ గారు వన్ సెకండ్. ఇప్పుడు వెంకట్ మాట్లాడింది నేను విన్నాను. మీరే చెప్తున్నారు గెలుపు ఓటములు సహజము, ఎవరైనా గెలుస్తారని. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిస్తే మేము కూడా స్వాగతించే వాళ్ళం. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని నేను చెప్తున్నా. మీరు అది ప్రూవ్ చేయాలి కదా. నేను ఏమంటానంటే ఇప్పుడు మేము చెప్పడం కాదు, ఒక మాట వినండి. వెంకట్ ఒక మాట విను. నేను ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఒక్క నిమిషం వెంకట్ వన్ సెకండ్. పోటీలో ఉంటే ఎంఐఎం క్యాండిడేట్ పోటీలో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండదో తెలిసిపోతుంది. మీరు మీ అసలు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవలే, ఎంఐఎం గెలుస్తున్నారు. సో జుబిల్స్ ఫైర్ ఇంకా ఉంది బీఆర్ఎస్ పార్టీలో. సో ఈ ఫైర్ తో ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఒకవేళ రేపొద్దున అటు హైదరాబాద్ గానీ స్టేషన్ గన్పూర్ గానీ ఒకవేళ ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నామంటే ఇప్పటికీ సంకేతాలు ఇస్తాం. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ విషయం పైన కోర్టుకు వెళ్ళింది. సో వీళ్ళపైన వేటు వేయాలని చెప్పేసి సో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? రేపు కేబినెట్ సమావేశంలో 42% రిజర్వేషన్ సంబంధించి పార్టీ పరంగా ఇస్తామని నిర్ణయం అని చెప్తారా? సో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు ముందుకెళ్లబోతున్నారో ఏమిటి చూడాలి. రేపటి వరకు ఎట్లాంటి డెసిషన్ గవర్నమెంట్ తీసుకోబోతుంది. థ్యాంక్ యూ కాంబోజ్ గారు, వెంకట్ గారు.